సమాజంలో ఎటు చూసినా నేరాలు ఘోరాలు అతి దారుణంగా పెరిగిపోతున్నాయి. ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా మనుషులే మృగాళ్లలా మారి అతి కిరాతకంగా దారుణంగా అందరినీ చంపేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడిని అతి దారుణంగా హత్య చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆ చిన్న బాలుడిపై ఎవరికంత పగ, అంత క్రూరంగా చంపాల్సిన అవసరం అసలు ఎవరికుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన 14 ఏళ్ల అడ్డిగా రిషి తన కుటుంబంతో అక్కడ చాలా రోజుల నుంచి నివసిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రిషి మళ్ళీ తిరిగి రానే లేదు. దీంతో వారి తల్లిదండ్రులు సర్వసాధారణంగానే ఆందోళన చెందారు. అయితే అందరినీ వాకపు కూడా చేశారు. అతని కోసం తీవ్రంగా గాలించారు. అయితే శనివారం తెల్లవారుజామున ఊరి చివరన బాలుడి మృతదేహం ఉన్నట్లుగా సమాచారం స్థానికుల ద్వారా ఆ తల్లిదండ్రులకి అందడంతో అక్కడికి గ్రామస్తులంతా పరుగున వెళ్ళి చూశారు. ఇక గ్రామ శివారులో అక్కడ పడి ఉన్న మృతదేహం ఇది రిషిదేదని తల్లిదండ్రులు గమనించి గుండెలు అవిసేలా అక్కడే పడి రోధించారు. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హృదయాలు కలిచివేశాయి. గుర్తు తెలియని దుండగులు బండ రాళ్లతో కొట్టి అతి దారుణంగా మర్మాంగాన్ని ఛిద్రం చేసి మరీ హింసించి మరీ అతన్ని హతమార్చారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తమదైన స్టైల్లో దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీం కూడా వచ్చింది. ఎస్పీ రాజేష్ మీనా తన సిబ్బందితో కలిసి హత్య జరిగిన ప్రాంతాన్నంతా కూలంకషంగా పరిశీలించడం జరిగింది. అయితే 14 ఏళ్ల బాలుడిని అతి క్రూరంగా చంపేయడంతో గ్రామంలో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకును ఎవరు ఎందుకు చంపారంటూ ఆ తల్లిదండ్రుల వేదనలు ఇప్పుడు మిన్నంటుతున్నాయి. ఎందుకంటే అంత చిన్న వయసున్న బాలుడితో కక్ష కార్పణ్యాలే ఉంటాయి, ఆస్తి తగాదాలే ఉంటాయి, ప్రేమ వ్యవహారాలు కూడా ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్కారం లేదు. అయినప్పటికీ అంత చిన్న వయసున్న బాలుడిని చంపాల్సిన అవసరం అసలు ఎవరికి ఉంది? ఓ చిన్న పిల్లాడని కూడా చూడకుండా అంతలా హింసించి ఎందుకు అంత కర్కశత్వంగా చంపారు అన్న అనుమానాలు ఇప్పుడు పలు విధాలుగా తలెత్తుతున్నాయి. బాలుడిని కిరాతకంగా హత్య చేయడంతో కేసును చాలా సీరియస్గా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. హత్య జరిగిన ప్రాంతానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అన్నీ కూడా చేరుకుని సమీపంలోని అన్ని ఆధారాలను కూడా క్షుణ్ణంగా సేకరించాయి. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, హంతకులను త్వరలోనే పట్టుకుంటామని కూడా ఎస్పీ తెలిపారు. మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి, ఎవరో రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. క్లూస్ టీమ్ పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళు పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. దర్యాప్తు కొనసాగుతుంది. ఈ బాలుడి హత్యకు ప్రేమ వ్యవహారం, కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలు వీటి కోణంలో కూడా ఏమైనా కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారట, అనుమానిస్తున్నారట. బాలుడిని చంపడమే కాకుండా ప్రైవేట్ పాటలను కూడా దారుణంగా కోసేయడంతో ఎవరో పగతో కసితో చేసినట్లుగా పోలీసులు ఇప్పుడు భావిస్తున్నారు. బాలుడి కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసే విధానంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. బాలుడిని హత్య చేసిన కిరాతకులను నడి రోడ్డుపైన ఉరితీయాలని అటు గ్రామస్తులు కోరుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.